हाँ परवाने परवाने एकदम సైడ్ అయితే ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్స్ తర్వాత ఒక స్పాట్ దొరికింది. 1 అవర్ తర్వాత టెంట్ వేసేదైంది. ఇప్పుడు ఎంత టైం? ఒక్క నిమిషం, నా ఫోన్ ఉంది. 7:30 ఆల్మోస్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతగిరి హిల్స్ ఫారెస్ట్. మార్నింగ్ 6:30 అయింది. మా వాళ్ళు అందరూ అడ్వెంచర్ వేయాలని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ బిలో 18 ఉంటేనే చూడరు, లేకపోతే వీడియో క్లిక్ చేయండి. అండ్ బ్రో వీ హ్యావ్ అడ్వెంచర్ బ్రో. మనం రోడ్ యూజ్ చేయాలంటప్పుడు ఆఫ్ రోడ్ అంటేనే రోడ్ లేని టైంలో అవుతుంది. సో మనం రోడ్ ఎందుకు యూజ్ చేయాలి? ఏ హాయ్, దిస్ ఇస్ ఏఆర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ఐ. అసలు యాక్చువల్లీ పొద్దుగాల అనుకున్న ప్లాను మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం అనుకున్న ప్లాను ఈవినింగ్ అయింది. ఇప్పుడు అనంతగిరి హిల్స్ పోయి నైట్ క్యాంపింగ్ సెట్ వేయాలి, ఏడ చూడాలి. అసలు అర్థమవుతుంది, ఏమన్నా ప్లాన్ చేశారా భయ్య మీరు? అసలు మనకేం టెన్షన్ లేదు. మరి ఎవరి పనిలో ఎంత పెట్రోల్ ఉందో ఎవడు తెలియదు, ఎవడేం చెప్పలేడు. బట్ ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయిపోయింది అనమాట. లైక్ ఈరోజు వీకెండ్ సండే ఉండే. సో ఒక ముగ్గురం ఖాళీ ఉన్నాం. అరే మామ ఎక్కడికన్నా పోదామా అని ఎరుకోదాం. అనంతగిరి దగ్గరలో అంటే లైక్ మేము అనుకున్నాం దగ్గరలో ఏ ప్లేసెస్ ఉన్నాయి మనం ఇట్లా వెళ్ళి ఇట్లా రావడానికి అనేసి. సో దగ్గరలో మనకు హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ అనంతగిరి హిల్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మేము చాలాసార్లు వెళ్ళినాం. సో అనంతగిరి హిల్స్ కాకుండా ఇంకేమైనా చూస్తే బట్ మా దగ్గర ఇంకోటి ఏంటంటే మా దగ్గర క్యాంపింగ్స్ ఉన్నాయి, టెంట్లు. సో ఫైర్ క్యాంప్ ట్రై చేద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో అనంతగిరి హిల్స్ వెళ్ళి మొత్తం ఏం ఎక్స్ప్లోర్ చేయకుండా జస్ట్ మన 2 ఆఫ్ రోడ్లు ఉన్నాయి కాబట్టి, ఆఫ్ రోడ్ బండ్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆఫ్ రోడింగ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత ఈ మొత్తం సన్సెట్ మొత్తం అయిపోయే లోపు ఒక మంచి స్పాట్ చూసుకొని అక్కడ క్యాంపింగ్ చేసుకున్నామని ప్లాన్ వేసినాము. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా అనుకున్నాము, సెట్ అయిపోయింది. ఒక్కటి రానికి లేట్ అయిపోయింది, వాని వల్ల ఎంత లేట్ అయిపోయింది. ఆడెవడంటే ఈడే కొత్త బండి హీట్ జనరేట్ అవుతుందంట. అంటే ఎక్స్పల్స్ ఈ రెండు ఇదే కదా, ఈ 2 బండ్లు అంటే హీట్ కాళ్ళ దగ్గర కొడుతుంది, టూ మచ్ ఉంటుంది అసలు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన ఈ బండి నడిపినప్పుడు. వామ్మో టూ మచ్ హీట్ కొడుతుంది అసలు. మన బండికి ఆ బండి కంపారిజన్ మస్తు హీట్ ఉంటుంది మన దాంతో కంపేర్ చేసుకుంటే. ఇది ఎట్లుందంటే మరి 650 సంగతి ఏంది, స్పీడ్ 400 సంగతి ఏంది, అవి ఇంజన్ మొత్తం ఇట్లా ఓపెన్ ఉంటాయి. ఇది ఇంకా ఇది ఎయిర్ కూలెంట్, ఇది లిక్విడ్ కూలెంట్. యాక్చువల్లీ ఇది ఇంకా ఉండాలి కానీ ఇంకా 2 అంతే ఆల్మోస్ట్. ఒక చూడు ఎట్లా వెళ్తుంది తెలుసా బండి, ఇట్లా 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 వెళ్తుంది అది అగ్గుగా. అసలు ఒకప్పుడు ఏముండే తెలుసా, ఎవరన్నా ఇట్లా మంచి బండ్లు పెద్ద బండ్లు వేసుకొని ఆఫ్ రోడ్ బండ్లు వేసుకొని ఏదో ప్లేస్కి వెళ్తుంటే బాన్నోళ్ళు అసలు నేను ఎప్పుడు పెద్దగా అవుతానో, నేను ఎప్పుడు బండి కొంటానో, నేను ఎప్పుడు అట్లా రైడింగ్ గేర్ వేసుకొని వెళ్తానో, అసలు నేను ఎట్లా ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తానేమో అని ఉండే. లైక్ అది పెద్ద మ్యాటర్ కాదు, నువ్వు జస్ట్ అనుకో అంతే. నువ్వు అనుకోని జర్ర నువ్వు దాని మీద ఫోకస్ చేయి, ఇట్ కెన్ సక్సెస్ అంతే. ఎందుకంటే అదే 2.5 ఏదో 3 పడ్డది నాకు ఏమైతేనే. మనం ఒక 24-25 ఇయర్స్ ఉన్నాం అన్నము, నువ్వు 3 lakhs కూడా అఫోర్డ్ పెట్టకుండా ఒక నచ్చిన బండి కొనలేకుండా ఉన్నావంటే నువ్వు అసలు ఏంటి పనికిరావు. అర్థం నువ్వు అనుకొస్తున్నావు అంటే యూ కెన్, నువ్వు పెట్టుకోవచ్చు, నువ్వు కొనొచ్చు, నువ్వు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు. ఈ మైతాబ్ ఖాన్ కూడా ఇక్కడ ఒక చౌరాస్ ఉంటుంది, లెఫ్ట్ స్ట్రైట్ రైట్ కూడా వెళ్ళచ్చు. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నారా, ఆగారు మనోడు ఇంకా రాలేడు. అయ్యో రైట్కి వెళ్తే మునిదేవునిపల్లి అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో మనకు తెలిసిన ఉన్నారు అన్నమాట. వికారాబాద్ అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ యాక్చువల్లీ లేట్ అయిపోయింది కదా, సో ఫస్ట్ వెళ్ళి టెంట్లో స్పాట్ చూసుకోవాలి. సో అట్లనే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో परवाने एकदम सही रहता हो मेरे को भी అన్నోళ్ళు ఒక ప్లేస్ చెప్పారు. సో ఆ ప్లేస్కి వెళ్ళామని డిసైడ్ అయినా. ఆఫ్టర్ మెనీ స్ట్రగుల్స్ తర్వాత ఒక ప్లేస్కి వచ్చినాము. కాకపోతే ఏమైందంటే ఇక్కడ వచ్చిన ప్లేస్ అంటే మా ఫ్రెండ్స్ అనుకున్న ప్లేస్కి అయితే
వెళ్ళిపోయినాము. కాకపోతే ఆడుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ప్లేస్ అది కాదు. సో దాని తర్వాత సరౌండింగ్లో చూసుకుంటూ ఉంటే అయితే మనం ఏమనుకున్నాం, ఫస్ట్ క్యాంపింగ్ వేసుకోవాలనుకున్నాం కదా. సో క్యాంపింగ్ ఏరియా ఎక్కడ దొరకట్లేదు, పోలీసు వాళ్ళు కుత్త రేప కొడతారు. సో అందు గురించి ఏం చేద్దాం అని అనుకుంటే మన అన్నోళ్ళ దగ్గర వచ్చారు. అయితే వాళ్ళు చూపించిన ప్లేస్ ఉంది అసలు, అది ఇప్పుడు అసలు కనిపించదు, రేపు పొద్దుగాలు చూపిస్తా. కాకపోతే మనల్ని ఒకసారి పరిచయం చేసుకున్నాం. भाई आपकी नाम? नहीं शर्म नहीं है. आपकी नाम? समीर. भाई आपकी? मेरा नाम रशीद. भाई आदिल. ये तीनों भैया है ना, अपन का भैया है. क्योंकि 8 किलोमीटर है ना, 10 किलोमीटर हो गया, 10 కిలోమీటర్లు మన గురించి అసలు చుట్టుపక్కన ఏం లేదు. అన్నోళ్ళు ఇక్కడ సైడ్ ఉంటారంట. 10 కిలోమీటర్లు వాళ్ళ వెహికల్ తీసుకొని మన గురించి వచ్చారు, ఈ ప్లేస్ చూపించారు. యాక్చువల్లీ కరెక్ట్ సన్ రైజ్ టైంలో వచ్చేది ఉండే కానీ బట్ మిస్టేక్ అయిపోయింది. కోయి బాత్ नहीं. बहुत बहुत शुक्रिया भैया. यूट्यूब भैया जरा ये भी बताओ. ये చెప్పడం మర్చిపోయినా, భయ్యేది కూడా ఉందంట యూట్యూబ్, కంటెంట్ చేస్తానంట. MD आदिल 58. ओके, MD आदिल 58. आपके इंस्टाग्राम भी वही है? इधर इधर अच्छा, इंस्टाग्राम भी है. अच्छा, इंस्टाग्राम కూడా ఉంది, మ్యాడ్ MD आदिल 58. ఓకే. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్స్ తర్వాత ఒక స్పాట్ దొరికింది. ఆ స్పాట్ను సెలెక్ట్ చేసుకొని బండ్లు ఆపుకొని, యాక్చువల్లీ చుట్టుపక్కన మొత్తం మంచి ప్లేస్. ఈ టైం ఏంటంటే ఏం కనిపిస్తలేదు. సో అది రేపు పొద్దుగా ఎక్స్ప్లోర్ అవుతాం. ప్రజెంట్గా అయితే టెంట్లు వేద్దాం. చలో ఏ రండ్రా. వన్ అవర్ తర్వాత టెంట్లు వేసేది అయింది. ఇప్పుడు ఎంత టైం? ఒక్క నిమిషం, నా ఫోన్ ఉంది. 7:30, ఆల్మోస్ట్ 7:30కి స్ట్రగుల్స్. ఎట్లా పడుతున్నాం అంటే మా వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఓడేమో వంగి, ఓడేమో నిలబడి. మాకంటే పండగలేదు ఫ్రెండ్స్, మీకంటే మీరన్నా పండగ చేసుకోరు ఫ్రెండ్స్. అసలు ఇంత చలికి ఎందుకు వచ్చినామో కూడా తెలుస్తలేదు. నేనైతే గేర్ వేసుకున్నా కాబట్టి ఓకే, బట్ గేర్ ఇప్పేస్తే తెలుస్తుంది. ఇక్కడ మమ్మల్ని వీడికి తీసుకొచ్చి చంపడానికి ఏం రైట్స్ ఉన్నాయండి మీకు? వీనికెట్టు వీడియో వీడు మాత్రం ఖచ్చితంగా నైట్ కొనుక్కుతాడు, డెఫినెట్ కొనుక్కుతాడు. అసలు మన అట్లుంది మరి వెదర్. అయితే తీసేస్తా. ఓకే, టైం ఎంత అవుతుందంటే అరౌండ్ 8 అవుతుంది. 8కి అసలు ఏం లేదు, ఫైర్ క్యాంప్ వేయాలి. యాక్చువల్లీ ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ ఇల్లీగల్ చేసే పనులు అన్నమాట. సో చిన్న స్టిక్స్ తీసుకొని, అంటే జస్ట్ ఫైర్ క్యాంప్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంతే. సో చిన్న స్టిక్స్ తీసుకొని కొద్దిగా కాల్చుకొని కొద్దిగా ముచ్చట పెట్టుకుంటుంటే చాలు. ఇంకా ఈరోజు వచ్చిన ట్రిప్ సమాప్తం. బాయ్ 7 వరకు దొరికినాయి స్టిక్కులు, దొరికినాయి ఏమన్నా? అరే ఒక ముద్దు లాంటిది చూడాలరా. కానీ నేనేమంటానంటే అట్లా పైకి పోయి ముద్దు లాంటిది అన్న ట్రై చేయాలి. ఒక ముద్దు తెచ్చుకుంటే వచ్చింది ఏంటంటే వాటర్ ఉన్నాయో లేదా చూడడానికి. ఓకే, మనకు కూడా వాటర్ సోర్స్ కావాలి కదా. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనుకున్నాము, అన్ఎక్స్పెక్టెడ్ అయింది. కాకపోతే ఎక్స్పెక్టెడ్ రేంజ్లో అవుతుంది ట్రిప్ మాత్రం. ఎందుకంటే నైట్ క్యాంపింగ్ అనుకున్నాము, కష్టపడి నైట్ క్యాంపింగ్ చేసుకున్నాము. ఫైర్ క్యాంప్ అనుకున్నాము, ఫైర్ క్యాంప్ సెట్ చేసినాము. ఇంకా చిన్నగా వేరేది కూడా ఉంది, అది ఎందుకులే. సో అది కూడా సెట్ చేసాము. బట్ ఏంటంటే మనం ఏదైనా అనుకున్నామంటే అది చేసేస్తామని. The next day. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హనంతగిరి హిల్స్ ఫారెస్ట్ కాదనుకో, ఒక ప్లేస్కి వచ్చినాము. పర్టికులర్లీ ప్లేస్ మాత్రము నైట్ అనుకున్నట్లే ఒక లెవెల్ ఉండే. అప్పుడు ఏం కనిపిస్తుందో అనుకున్నాం. బట్ ఎర్లీ మార్నింగ్ ఆ మ్యాజిక్ మీరు కూడా చూడరు ఎట్లుందో. అసలు ఎర్లీ మార్నింగ్ అసలు ఫుల్ మంచిగా ఉంది, అలా చలిగా ఉంది. బట్ ప్లేస్ మాత్రం జస్ట్ ఇమాజిన్, ఈ ప్లేస్ ఈ టైంలో ఎట్లుందంటే మూన్సూన్ టైంలో ఎట్లుంటుందో జస్ట్ ఇమాజిన్ చేయండి ఎట్లుందో. ఇక మా ఫైర్ క్యాంపు, మా టెంట్లు, మావాడు పొద్దుగాలని ఆఫర్డు కొట్టేసిండు. ఇందులో హైలైట్ ఏంటంటే ఇందులో
అంటే ఇచ్చినాం కదా. ఈ సర్కిల్లో ఒక్క చెట్టు లేదు. ఇగో అంటే ఇక్కడ ఉన్నాయి అనుకో. ఈ మద్దు తీసుకొచ్చిన మావాడు. ఈ మద్దు ఏడుకెళ్ళి తీసుకొచ్చిండ్రు. ఏడుకెళ్ళి ఇచ్చిర్రా 2 కిలోమీటర్లు జస్ట్ ఫర్ చలి పెడుతుంది, మంట కాపుకోవాలని 2 కిలోమీటర్లు. మనోడు ఇద్దరు కష్టపడి 2 కిలోమీటర్ని క్యారీ చేసుకుని వచ్చారు ఈ మద్దుని. థ్యాంక్ యూ మామ. నీకు ఇంకా మంచి వద్దులే, మంచి అని మాత్రం అనకు. నీకు మంచి పిల్ల దొరకాలని కోరుకోవాలా? విజయ్ వద్దురా, ఆల్రెడీ దొరికిపోయింది. అయ్యా ఓకేలే సర్లేరా. ఇలాంటప్పుడే రా గుండె నువ్వు రాయి చేసుకోవాలి. రాయి గుండెనే. యూ ఏ ఆ సెల్లు అంత నచ్చిందా? గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 6:30 అయింది. మా వాళ్ళందరూ అడ్వెంచర్ వేయాలని ఫిక్స్ అయిపోయారు. ప్లీజ్ బిలో 18 ఉంటేనే చూడరు, లెఫ్ట్ క్లిక్ చేయండి. అండ్ వీఆర్ యూజింగ్ సేఫ్టీ, డోంట్ వరీ. హెల్మెట్ యూజ్ చేస్తున్నాం, గ్లౌజ్ యూజ్ చేస్తున్నాము. సో సేఫ్ ఉన్నాం. 18+ ఉంటేనే మాత్రం చూడరు, లెఫ్ట్ క్లిక్ చేసేది. అందరూ యాక్చువల్లీ టాటా కూడా, ఐ మీన్ ఎంటీ కూడా టీసీఎస్ ఆఫ్ చేస్తే మాత్రం ఆఫ్ రోడింగ్కి కొద్దిగా బెటర్ ఫీలింగ్ ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. పొద్దులా స్వర్గానికి వచ్చినట్టు నిజంగా అసలు లిటరలీ. ఒక అడ్వెంచర్ దొరికింది మనకు. ఆఫ్ రోడ్లో పెట్టేసినాం ఆల్రెడీ. ఆఫ్ రోడ్ కొడదాం. రాళ్ళు రప్పలు ఏం లేవు, జస్ట్ అడ్వెంచర్ థింగ్ అంటారు దీన్ని. వెన్ వీ హ్యావ్ అడ్వెంచర్, రోడ్డు లేకపోయినా పర్లేదు కదా. అసలు ఎంత కూల్గా ఉందో సస్పెన్షన్. ఆహా, కింద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు లేపేస్తుంది అసలు. మనం రోడ్ యూజ్ చేయాలి అలాంటప్పుడు. ఆఫ్ రోడ్, ఆఫ్ రోడ్ అంటేనే రోడ్ లేని టైంలో అవుతుంది. సో మనం రోడ్ ఎందుకు యూజ్ చేయాలి? జస్ట్ అడ్వెంచర్ థింగ్స్ అంటారు దీన్నే. బట్ డోంట్ ట్రై. అడ్వెంచర్ ఉంటేనే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా కొంచెం స్కిల్స్ ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే డోంట్ డూ దట్. రిస్క్ మాత్రం చేయొద్దు. సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ముందు చెప్తున్నా. షాడో చూడవచ్చు. ఎట్లా అవుతుంది కదా ముందర అసలు నిజంగా షాడోలో కూడా. ఎట్లా తిరుగుతుంది అసలు బండి. వేరే లెవెల్ అసలు. అడ్వెంచర్ డ్రిఫ్ట్ కొట్టాలంటే అది మినిమం ఉండాలి స్కిల్స్, లేకపోతే మన వల్ల కాదు. ఇంకా కొద్ది లిటిల్ బిట్ అడ్వెంచర్ చేద్దాం. మ్యాన్ జింక్ చికెన్, జింక్ చికెన్, జింక్ చికెన్. మా టెంటింగ్ మొత్తం ఆడుంది బ్రో. డెఫినెట్లీ వెన్ వీ హ్యావ్ డోంట్, మనకు రోడ్లు లేనప్పుడు మనకు అవసరమే లేదు రోడ్లు. అడ్వెంచర్ ఉంటే అడ్వెంచర్ ఉన్నప్పుడు రోడ్లతో మాకు సంబంధమే లేదు. మాకు ఇవే రోడ్లు అయిపోతాయి అప్పుడు. జస్ట్ అడ్వెంచర్ థింగ్స్ అంటారు దీన్ని.
ఇగో కేర్ఫుల్, అక్కడలో ఉంది ఇక్కడలో ఉంది, ఎక్కడ పడ్డా కానీ వస్తానే. సెట్. ఇదంతా క్వారీ అసలు యాక్చువల్లీ. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా ట్రిప్ అయిపోగొట్టుకున్నాం. ఇంకా బయలుదేరుతున్నాము. టెంట్ గింట్లు అంతా తీసేసుకున్నాం. మనోడు అలా వెళ్ళిపోయారు. 2 ఎక్స్పల్స్ ముందుకు మనం వెళ్తున్నాం. ఇంకా బాగుంది ప్లేస్ మాత్రం. ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎవరు వచ్చినా సరే. మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే. క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అయింది. ఎనీవే ఈ స్పాట్ మాత్రం గుర్తుండిపోతుంది మనకు. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఖచ్చితంగా ఉంటుంది మ్యాప్. వచ్చి మాత్రం ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా యూ లవ్ ఇట్. నా ప్రీవియస్ వీడియో బాగుందని చాలా మంది అన్నారు. బట్ కామెంట్స్ కాకుండా ఆఫ్లైన్లో ఎక్కువ చెప్పారు. ఫోన్ చేసి లేకపోతే టెక్స్ట్ చేసి అదేదో బాగుంది బాగాలేదు అనేది ఏదో కామెంట్స్ చెప్తే వాట్ ఎవర్ ఇట్, ఏదైనా పర్లేదు, బాగాలేకపోయినా పర్లేదు, మంచిగా ఉన్నా పర్లేదు. అది నాకు ఆ కామెంట్స్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఈ వీడియోకి ఒకసారి మీరు ఎట్లున్నా ఒకసారి నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ వీడియోని ఇంకొద్దిగా బెటర్ చేసుకుంటా. ఇట్స్ ఓకే అనుకుంటున్నాను నేనైతే. మేబీ కొందరు ఇందులో కొద్దిగా రఫ్ కూడా మాట్లాడినా అక్కడ. సో అందుకొరకే అంటున్నా. నెక్స్ట్ వీడియోకి మాత్రం ఖచ్చితంగా బెటర్ చేసుకుంటా. సో మీరు మాత్రం చెప్పండి, ఏమైనా సరే కామెంట్ చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ ARI సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి మరీ చూడండి. ఇట్స్ బూస్టప్ చేస్తుంది కొద్దిగా నా వీడియోస్ని. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒక అదర్ అడ్వెంచర్ వేద్దాం నెక్స్ట్ టైం.